అమెరికా ధనిక దేశం కాబట్టి అక్కడి రోడ్లు బాగా ఉండడం కాదు, అమెరికా రోడ్లు బాగున్నందున అది ధనిక దేశం అయిందని ఓ సందర్భంలో జాన్ ఎఫ్ కెనడీ వ్యాఖ్యానించినట్లు ఆయన పేర్కొన్నారు. రాబోయే 2 ఏళ్లలో దేశంలోని అన్ని జాతీయ రహదారులు అమెరికా కంటే అద్భుతంగా ఉంటాయని హామీ ఇచ్చారు. కేవలం హామీలు ఇవ్వడమే కాదు, వాటిని నెరవేర్చి తీరుతానని పేర్కొన్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ రహదారుల బాధ్యతను తనకు అప్పగించారని ఆయన అన్నారు. గత 11 ఏళ్లలో దేశవ్యాప్తంగా అనేక రోడ్లు, ఫ్లైఓవర్లు, వంతెనలు నిర్మించామన్నారు. గత ప్రభుత్వ పాలనలో భారతదేశ రోడ్లపై గుంతలు ఎక్కువగా ఉంటాయని విదేశీయులు ఎగతాళి చేసేవారని మంత్రి అన్నారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుండి రహదారులను సుందరంగా తీర్చిదిద్దడానికి పలు చర్యలు చేపడుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో రోడ్డు కనెక్టివిటీ పరంగా భారత్ ప్రపంచంలోని అత్యుత్తమ దేశంగా మారుతుందని పేర్కొన్నారు. నీరు, విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్ ఉన్న చోట పరిశ్రమలు, వ్యాపారాలు పెరుగుతాయని, దీనివల్ల ప్రజల జీవితాలు కూడా మారుతాయన్నారు. మధ్యప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోందని నితిన్ గడ్కరీ అన్నారు. పరిశ్రమలు, వ్యాపారాలు ఎక్కడ అభివృద్ధి చెందుతాయో అక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఉపాధి ఉన్న చోట పేదరికం, ఆకలి, నిరుద్యోగం మనుగడ సాగించవని పేర్కొన్నారు. రాష్ట్రంలోని జాతీయ రహదారి నెట్వర్క్ను 2 ఏళ్లలో విదేశాల్లోని రోడ్ల కంటే మెరుగ్గా మారుస్తామని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా చేపట్టిన 3 లక్షల కోట్ల మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు ఏడాదిలోపు పూర్తవుతాయని తెలిపారు.